నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ దేవురపల్లి బాలచందర్ శర్మ గారు. వారితో మాట్లాడి ఫిబ్రవరి మాసంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఏ పరిహారం చేయాలి? ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనేది కొంచెం తెలియజేయండి గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే చాలా దృఢత్వమైనటువంటి రాశి. ఈ రాశి వారికి ఈ మాసములో ప్రథమార్థము ద్వితీయార్థము మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. వాస్తవంగా వీరికి శుక్రుడు రాశ్యాధిపతి. శుక్రుడు రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రాశుల వారికి ఉండవలసింది ఏమిటంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే ఈ ట్రాన్స్పరెన్సీ లోపిస్తుందో వారిని చాలా వింతగా అర్థం చేసుకునే వాళ్ళు, చెడు దృష్టితో చూసేటువంటి వాళ్ళు, లేదా వీరు ఇంకొకరిని చెడు దృష్టితో చూడడం జరుగుతూ ఉంటుంది. అలాంటివి ఈ మాసంలో ఈ రాశి వారికి అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది. విద్యార్థుల విషయానికి వస్తే వారు చెప్పినటువంటిది ఒకటైతే అర్థం చేసుకునేది ఒకటిగా, కాస్త విద్యకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో మందగమనం ఉండేటువంటి అవకాశం ఉంది. వీలైనంత వరకు కూడా వీరు ప్రతినిత్యము వాగ్దేవి అయి నమః అనేటువంటి మంత్రాన్ని 11 మార్లు చదువుకోవడం చాలా చాలా ఉత్తమం. గృహిణుల విషయానికి వస్తే కూడా ఇంట్లో ఉన్న వాళ్ళతోని మిస్కమ్యూనికేషన్ అవ్వడం వల్ల, అంటే వాళ్ళు చెప్పింది ఒకటైతే వీళ్ళు ఇంకొకటి అర్థం చేసుకొని వారితో తగాదాలు, గొడవలు ఇలా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఈ మాసమునందు కాస్త ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ, అంటే ఫిబ్రవరి మాసం అంటేనే మనకు సాధారణంగా చూసుకున్నట్టయితే పెళ్ళిళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి సంపాదన అంతంత మాత్రంగానే ఉంది, ఖర్చు ఎక్కువ అవుతుంది అన్న సందర్భంలో తన భార్య నుండి ధనం కాస్త సహాయం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్థలంలో వారి యొక్క పార్ట్నర్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో వాగ్వివాదానికి దిగడం, పదే పదే మాట్లాడడం, వారితోని ప్రతిదీ గుచ్చి చూడడం, ఇలాంటివి చేయడం వల్ల వారి వ్యాపారం సంబంధించినటువంటివి సజావుగా సాగినా వీరి యొక్క బాండింగ్ అనేది దెబ్బతినేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. ఎవరైతే చేతి వృత్తులు, కుల వృత్తులు, రైతులు వీరు పనిచేస్తూ ఉంటారో విషకీటకాల వల్ల ప్రమాదం అధికంగా ఉంది. నేను ఎందుకు స్పెషల్గా వీళ్ళకి సంబంధించిన దాని గురించి చెబుతున్నానంటే, గతంలో మాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, మీరు అందరి గురించి చెప్తున్నారండి, మేము రైతులము, మేము చేతి పనులు చేస్తాము అని. మరి నిజంగానే వాళ్ళ గురించి కూడా చూడాలి కదా అని. ఇవి ఖచ్చితంగా మనం చెప్పేది గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు. చాలా మంది వెంటనే కామెంట్ పెడతారు కింద, అసలు మా జాతకం నువ్వు ఎలా చెప్తున్నావు, డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా అని. గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు, కేవలం పేరు మాత్రమే ఉన్న వాళ్ళకు చెప్పేటువంటి విషయం. కాబట్టి ఎవరికైనా సరే ఇలా ఈ జాతకానికి సంబంధించి ఈ కుల వృత్తులు, చేతి వృత్తులు చేసే వాళ్ళు విషకీటకాల వల్ల ప్రమాదం గురయ్యే అవకాశం ఉంది. అంటే పొలాల్లో ఎక్కువగా తిరుగుతారు కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీరికి సంపాదన ఉన్నప్పటికీ వీళ్ళ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, ప్రతి ఒక్కళ్ళకు పిఆర్ఓస్, కోఆర్డినేటర్స్, వారితోని సత్సంబంధాలు చెడడం, అలాంటి వాటి వల్ల వారికి వచ్చినటువంటి అవకాశాలు ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేటువంటి విషయం కూడా మిస్ మ్యాచ్ అయ్యేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. కొంతమంది వృద్ధులు, పాపం తల్లిదండ్రుల దగ్గర పిల్లలు లేకుండా వెళ్ళిపోయి వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించిన విషయానికి వస్తే కుడివైపు కింది భాగం అంతా కూడా విపరీతమైనటువంటి నొప్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బోన్స్ కానీ నరాలకు సంబంధించి ఏ పాటి ఇబ్బంది అనిపించినా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా మంచిది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో చదువుకుంటున్నాము అనేటువంటి వాళ్ళు ఉన్నారో ప్రథమార్థంలో వీరు ప్రయాణం చేయకుండా ద్వితీయార్థం చేయడం చాలా చాలా మంచిది. అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో అధికంగా సంచరిస్తూ తిరుగుతూ ఉన్నారు, అలాగే వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం కూడా చాలా శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారు అయితే అమావాస్య నాడు ఎక్కడైతే చండీ హవనం జరుగుతుందో ఆ హోమంలో పాల్గొని విశేషమైనటువంటి అమ్మవారి విభూతి వారి దగ్గర ఉంచుకొని ఏదైనా ఇలాంటి ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు
ఆ యొక్క నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ కొంచెం అంత కట్ చేసి ఈ చండీ హోమంలో నుంచి తీసినటువంటి భస్మం వేసి వీరి దగ్గర ఉంచి ఆ కోర్టు వ్యవహారాల్లో వీరికి ఎక్కడైతే నెగిటివిటీ బాగా ఉందనే చోటుకి వెళ్ళడం వల్ల మంచి పాజిటివ్ రియాక్షన్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ అన్ని వర్గాల వారికి సంబంధించిన విషయానికి వస్తే అందరూ కూడా చాలా శ్రేయస్కరంగానే ఉండేటట్టుగా ఉంది, కానీ ప్రథమార్థము ద్వితీయార్థంలో కొన్ని చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, జాగ్రత్త వహించడం మంచిది. ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ రాశి వారికే కాకుండా అన్ని వర్గాల వారికి సంబంధించి విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, చేతి వృత్తులు, కుల వృత్తులు, అలాగే రైతులు ఎవరైతే ఉంటారో వారు కానీ, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ లేదా విద్యార్థులు కానీ, అలాగే ఎవరైతే ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తల్లిదండ్రుల దగ్గర విడిచి వెళ్ళిపోయినటువంటి పిల్లలు, అలాగే ఎవరైతే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు లేకుండా ఉన్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కానీ, వీరందరికీ సంబంధించి ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని చదవడం వినడం చాలా చాలా మంచిది. అలాగే గృహిణుల విషయానికి వస్తే వీరు వీలైనంత వరకు దుర్గా కవచము అని ఉంటుందండి. ఈ దుర్గా కవచము రోజు సాయంత్రం పూట ఇంత గౌరమ్మను తయారు చేసుకొని, ఒకే గౌరమ్మ వారానికి ఒకసారి కూడా మార్చవచ్చు, అమ్మవారి పైన కుంకుమార్చన చేయడం మంచిది. ఫిబ్రవరి మాసంలో మనకి శ్యామలాదేవి యొక్క నవరాత్రులు కూడా జరుగుతాయి కాబట్టి ఇంకా వీలైతే మీకు కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమ తీసుకొని వచ్చి ఆ కుబేర కుంకుమతో కనుక మీరు ఆ యొక్క కుంకుమార్చన చేయడం వల్ల చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అలా మీ పిల్లలతో పాటు మీరు కూడా దీపారాధన చేయడం చాలా మంచిది. ఎలాంటి దీపారాధన అంటే, మీరు ఒకవేళ మట్టి దీపంలో కనుక దీపారాధన చేస్తే కొత్త మట్టి ప్రమిదలు తీసుకొని వచ్చి దాంట్లో విప్ప నూనె, అలాగే అమ్మవారి యొక్క తామర ఒత్తులను ఉంటాయి, ఆ తామర ఒత్తులతో దీపారాధన రోజు సాయంత్రం పూట చేయడం చాలా చాలా విశేష ప్రతిఫలం దక్కుతుంది. ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో దత్తాత్రేయ స్వామి వారి యొక్క దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి మంత్రము, అలాగే ఇంకా వీలైతే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ వ్యాపారస్తులు మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర అంటూ ముట్టు మైలా శౌచం ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఆ వ్యాపారం జరిగేటువంటి కౌంటర్ మీద పటిక అని ఉంటుందండి. ఆ పటిక ఎంత పెద్దదైతే అంత పెద్దది తీసుకొని వచ్చి గాజు పాత్రలో ఉప్పు పోసి ఆ పటికను పెట్టండి. దానివల్ల ఎటువంటి నరఘోష నరపీడితములు ఉన్నా పోతుంది. అలాగే విశేషంగా వీరు రోజు సాయంత్ర సమయంలో కనకదార స్తోత్రాన్ని మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర ప్లే చేయడం వల్ల చాలా ప్రశాంతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే వీరు దీపారాధన ఏదైనా చేయాలంటే ఆముదము కొబ్బరి నూనెతో కలిపి దీపారాధన చేయడము, రోజు సాయంత్ర సమయంలో దీపారాధన చేయడం మంచిది. అది కూడా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కలిపి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడము, అలాగే వీలైనంత వరకు కూడా నవగ్రహ స్తోత్ర ఆరాధన చేయడం మంచిది. ఈ సినీ రాజకీయ రంగాల వారితో పాటు ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో బాగా తిరుగుతూ సంచరిస్తూ ఉన్నారో, ఎవరైతే డివర్స్ కోసం చూస్తూ ఉన్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారో, విదేశాల్లో ఉద్యోగము అలాగే చదువు కోసం వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, మనకి నారసింహస్వామి షోడశ బాహు స్తోత్రము అంటుంది. అలా స్వామివారి యొక్క ఈ యొక్క స్తోత్రాన్ని చదవడము చాలా చాలా మంచిది. ఇది ద్వాదశ బాహు స్తోత్రము లేదా షోడశ బాహు స్తోత్రము అని ఉంటుంది లక్ష్మీనారసింహస్వామికి సంబంధించి. అది విన్నంత మాత్రం చేత విశేష ప్రతిఫలం దక్కుతూ ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ యొక్క రైతులు అలాగే చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ మాసం అంతా కూడా విశేషంగా శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఎందుకంటే భూమిని నమ్ముకొని మీ యొక్క కులవృత్తిని నమ్ముకొని చేసేటువంటి వారు కాబట్టి రోజు 11 మార్లు ఈ యొక్క మంత్రపఠనం చేయడం వల్ల విశేష విశేష ప్రతిఫలాలు ఈ యొక్క వర్గాల వారందరికీ కూడా లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా చెబుతున్నారండి అని చాలామంది అంటూ ఉంటారు. మీ యొక్క
గ్రహ సంచారాన్ని బట్టి చెప్పేటువంటి విషయాలు కాదండి, గోచార రీత్యా చెప్పేటువంటి విషయం మాత్రమే. మీ యొక్క జాతకం పూర్తిగా కావాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము మెన్షన్ చేయడం వల్ల డీటెయిల్గా మీ జాతకం తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క అందరూ కూడా చేయవలసినటువంటి మంత్రపఠనం. ఓకే గురువు గారు, ధన్యవాదాలు. వృషభ రాశి గురించి చాలా చక్కగా వివరించినందుకు. ధన్యవాదాలు.